హాయ్, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇన్స్టాగ్రామ్లో మీకు ఎవరైనా నచ్చితే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇంకోటి ఏమంటే, నేను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మీకు కాల్ ఆప్షన్ అని కాల్ మీ ఆప్షన్ మీకు ఇవ్వడానికి ఆప్షన్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్స్ పెడతా ఉంటున్నప్పుడు. సో మీకు ఏ డౌట్ అయినా సరే, డిఫెన్స్కి సంబంధించి మీరు ఏ డౌట్ అయినా సరే అడగచ్చు. అడిగితే నేను ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేసినప్పుడు మీరు నన్ను అడిగితే మీకు క్లారిఫై అనేది నేను చేస్తాను. సో చాలామంది, కొన్ని వందల వేల మంది నాతో మాట్లాడినారు. సో ఒకసారి ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి, నేను ఎలా మాట్లాడతాను, వాళ్ళకి డౌట్ ఎంత క్లారిటీ అవుతుంది అనేది వాళ్ళే చెప్తారు మీకు. నన్ను ఇప్పుడు ఒక 4 క్వశ్చన్లు అడిగారు. మొదటగా నార్మలైజేషన్ మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలి, నార్మలైజేషన్ మార్క్స్ ఎలా ఉంటుంది, ప్రాసెసింగ్ ఎలా పెరుగుతాయి మార్కులు అనేది ఒకటి. తర్వాత ఎగ్జామ్ సిటీకి సంబంధించి, సెంటర్స్కి సంబంధించి, తర్వాత షిఫ్ట్లు గురించి, వీటి గురించి చెప్తాను. మొదటి పాయింట్, మీకు ఆల్రెడీ ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్కి సంబంధించి వచ్చేసింది. నిన్న రాత్రి వచ్చింది, పెట్టాను ఆల్రెడీ. 2 తెలుగు స్టేట్స్లోనే ఫస్ట్ అప్డేట్. మీరు తెలుసుకున్నారో లేదో మన ఛానల్ వల్ల ఒకసారి కామెంట్ చేయండి. సో ఎవరు అప్డేట్ ఇచ్చారనేది. నెక్స్ట్ రెండో పాయింట్కి సంబంధించి ఆల్రెడీ నైట్ 9 గంటలకు వచ్చింది, 9:24 వచ్చింది. నేను పెట్టేలోపు 9:25 అయిపోయింది, 1 నిమిషం లేట్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నైట్ 11:45కి ఓపెన్ చేసినారు. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అది సర్వర్ ఇష్యూ అయిపోయింది. తెల్లారితో మళ్ళీ 5:30కు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓపెన్ అయిందని చెప్పి. ఫస్ట్ అప్డేట్ ఇచ్చినాను. మళ్ళీ పొద్దున్నే 6 గంటల లోపే నేను ఇచ్చిన. సైట్ ఓపెన్ అవుతుంది, చెక్ చేసుకుని అంత ఎర్లీ మార్నింగ్ వీడియో చేసి పెట్టాను మీకు. నేను నెట్వర్క్ రాకపోయినా సరే మిద్దుపైకి వెళ్ళి వీడియో అప్లోడ్ చేసిన. సో ఎర్లీ మార్నింగ్ చెప్పాను, మీరు మ్యాక్సిమం అందరూ చూసుకునేన్నారు. సో ఒకరో ఇద్దరు రిజెక్ట్ అయినా అంటున్నారు. సో ఏ కారణం, ఒకరు సిగ్నేచర్ ప్రాబ్లం ఉన్న ఒకరు, తర్వాత ఫోటో బ్లర్ అయిందని ఒకరు, ఇలా చేశారు. నాకు తెలిసి ఆ సిగ్నేచర్ ప్రాబ్లం ఉన్న పర్సను కరెక్షన్ టైంలో కరెక్ట్ చేయలేదు సరిగా. కరెక్ట్గా చేసింటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు. సో ఏదో 0.1% సంథింగ్ జరుగుతూ ఉంటుంది, కామన్. అది దానికి ఏం చేయలేము మనం. సో ఎవరికైతే రిజెక్టెడ్ అయిందో దాన్ని ఇంక రెక్టిఫై చేసేదానికి ఛాన్స్ లేదు, ఇంకా అవ్వదు ఇంకా. సో ఆల్రెడీ మీ అడ్మిట్ కార్డులు అంతా అప్లోడ్ అయిపోయి ఉంటాయి ఎప్పుడో. జస్ట్ మీకు వదులుతారు అంతే, ఇంకేం ఉండదు. సో ఇంక రిజెక్ట్ అయిన వాళ్ళని ఏం చేయలేము. నెక్స్ట్ నోటిఫికేషన్కి రెడీ అవ్వండి. ఒక ఏజ్ లేకపోతే వేరే జాబులు ప్రిపేర్ అయిపోండి అంతే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, పోయినసారి అయితే ఎగ్జామ్ అనేది రోజుకి 4 షిఫ్ట్లు అనేది ఉండేది. అయాన్ టెక్నాలజీ వాళ్ళు, టాటా వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళది TCS వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమంటే రోజుకి 3 షిఫ్ట్లు, 4 షిఫ్ట్లు లేవు అనమాట. ఇప్పటికున్న స్ట్రెంత్ని బట్టి 3 షిఫ్ట్లు ఇచ్చినాడు. మధ్యలో ఏమైనా చేంజ్ చేస్తే చెప్పలేం. సో ఇప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ 3 షిఫ్ట్లే అంట రోజుకి ఎగ్జామ్. సో తర్వాత ఇంకోటి ఏమంటే, ఎగ్జామ్ సిటీ అనేది 10 రోజులకు ముందు, అంటే నీకు ఎగ్జామ్ ఇప్పుడు ఈరోజు 1వ తేదీ అంటే ఎగ్జామ్ నీకు 11వ తేదీ కానీ అట్లుంటే, సో నీకు ఈరోజు ఓపెన్ అవుతుంది అనమాట. సో 10 రోజుల ముందు, ఏ రోజైతే మీ ఎగ్జామ్ ఉందో దానికంటే ముందు 10 రోజుల ముందు మీరు మీ యొక్క ఎగ్జామ్ సిటీ చూసుకోవచ్చు. ఆ ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్ డీటెయిల్స్, ఎక్కడుంది, ఏముంది, టైమింగ్, ఎన్ని గంటలు రిపోర్ట్ ఇవ్వాలి, అవంతా డీటెయిల్ కావాలంటే ఎగ్జామ్ యొక్క 4 రోజుల ముందు, అంటే 4వ తేదీ ఎగ్జామ్, 4వ తేదీ ఎగ్జామ్ అయితే 31వ తేదీ చూసుకోవచ్చు. ఒకవేళ 5వ తేదీ ఎగ్జామ్ అయితే 1వ తేదీ చూసుకోవచ్చు. ఇట్లా ప్రాసెస్ 4 రోజుల కంటే ముందుగా మీ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ సిటీ అనేది 10 రోజుల ముందు జరుగుతుంది, మీకు అనేది ఓపెన్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, గుడ్డు గుర్తులు 2. సో ఇది ఇంకోటి ఏమంటే, సో ఎగ్జామ్ ఏదైతే అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి టైమింగ్ ఇచ్చినారు మీకు ఎగ్జామ్కు, 8 గంటలకో 9 గంటలకో షిఫ్ట్లు వైజ్ ఇచ్చినాడు. 3 షిఫ్ట్లు, ఒకరికి 12 గంటలకు ఒకటి, ఇంకోటి మధ్యాహ్నం 3 గంటలకు ఒకటి, తెల్లారితో 9 గంటలకు ఒకటి, ఇట్లా 3 షిఫ్ట్లు ఇచ్చినాడు. ఈ 3 షిఫ్ట్లు వాడు 9 గంటలకు ఇచ్చింటే, ఒకవేళ మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చింటే, లేకపోతే సాయంత్రం 3 గంటలకు ఇచ్చినా, వాడు సాయంత్రం 3 గంటలకు నీకు ఎగ్జామ్ టైమింగ్ ఇస్తే నువ్వు 1:30కంతా నువ్వు అక్కడ ఉండాలా. సో ఖచ్చితంగా ఆ సెంటర్లో, సెంటర్కి మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క అడ్మిట్ కార్డు, ఒక పెన్ను కూడా లోపలే ఇస్తారు, కానీ ఎత్తుకోబోండి ఎందుకు, ఊరికి మాట వరుసకి అంతే, నేను చెప్తాను. సో పెన్ అంతా వాళ్ళే ఇస్తారు అక్కడ. ఒక అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు ఒరిజినల్, తర్వాత ఒక ఫోటో, ఈ 3 తప్ప మీకు ఇంకేం అవసరం లేదు. పెన్ను కూడా అవసరం లేదు, పెన్ను వాళ్ళే ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు పెన్ను మీకు పనికి వస్తుంది, ఎత్తుకొని పోండి, వాళ్ళు ఎలాగో పెరుక్కునేస్తారు, మీకు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు కాబట్టి. ఈ 3 తప్ప మీకేమీ అవసరం అనేది లేదనమాట. సో ఆ అడ్మిట్ కార్డులో పర్ఫెక్ట్ ఫోటో కనిపిస్తా అంటే ఫోటో కూడా బల్లే, కానీ ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా చెప్తాను మీకు. అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఏదో లైసెన్సో గీసెన్సో ఏదో ఒకటి, ఐడి కార్డు, ఒక్క ఫోటో, ఒక పెన్ను, ఈ 4 వస్తువులు ఉంటే మీరు ఎగ్జామ్ రాసేయచ్చు. సో ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ మూడో పాయింట్, మెయిన్ పాయింట్ ఏమంటే, మీకు నార్మలైజేషన్ మార్క్స్ ఏ విధంగా పెరుగుతాయనే దాని గురించి అడుగుతున్నారు.
దానికంటే ముందుగా సెక్షన్ వైజ్ ఏబిసి సెక్షన్ వైజ్ ఉంటాయి. అందులో ఒక సెక్షన్లో అర్థమెటిక్, ఇంకో సెక్షన్లో రీజనింగ్, సో జీకే, తర్వాత 4th సెక్షన్లో ఇంగ్లీష్ హిందీ ఒక దాంట్లో ఉంటుంది. మిగతా అంతా సెక్షన్ వైజ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 20 క్వశ్చన్స్ 20 20 20 40 60 80. సో ఆ ఇంగ్లీషు హిందీలో ఆప్షనల్ అనమాట. నువ్వు ఇంగ్లీష్ అయినా ఎత్తుకోవచ్చు లేదా హిందీ అయినా ఎత్తుకోవచ్చు. మన సౌత్ వాడు హిందీ జోలికి వెళ్ళడం, ఎవరో 100లో ఒకరు పోతారు, మిగతా వాడంతా ఇంగ్లీష్ జోలికే వెళ్తారనమాట. సో ఖచ్చితంగా అది ఆప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ క్వశ్చన్లు పెట్టాలి, పెట్టకుండా వచ్చేద్దండి. సో సెక్షన్లో మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం లేదు. సో నీకు ఎన్ని మార్కులన్నా టోటల్ వైజ్ మార్క్స్ చూస్తారు తప్ప సెక్షన్ వైజ్ అంత రేంజ్కి ఇంకా ఆ రేంజ్లో SSCGD రాలా. సో ఎందుకంటే సెక్షన్లో కూడా సెక్షన్ క్వాలిఫై అవ్వాలనే రేంజ్ రాలా ఇంకా. సో మీరు టోటల్గా మార్క్స్ మీరు దేంట్లో అర్థమెటిక్ తక్కువ పెట్టి రీజనింగ్ ఎక్కువ పెట్టచ్చు, రీజనింగ్ తక్కువ పెట్టి ఇంగ్లీష్ ఎక్కువ పెట్టచ్చు, నీ ఇష్టం, నువ్వేమన్నా పెట్టుకో. పర్ఫెక్ట్ టోటల్గా మార్క్స్ వస్తే చాలు. సో ఇది నెక్స్ట్ ఇంకో పాయింట్, 4th పాయింట్. సో నార్మలైజేషన్ మార్క్స్ ఎలా పెరుగుతుంది అంటే 2 రకాలుగా మెజారిటీగా జరుగుతుంది. ఒకటి, ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ 3 విధాలుగా ఇస్తాడు. ఒకటి, అందులో సింపుల్గా, మీడియంగా, హార్డ్గా, ఇట్లా 3 రకాలను డివైడ్ చేస్తాడు క్వశ్చన్ పేపర్. నేను చెప్పే ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ వచ్చి సింపుల్గా ఉంటాయి, మీడియంగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. ఇట్లా 3 రకాలుగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నీకు వచ్చే క్వశ్చన్, నువ్వు ఫస్ట్ అటెంప్ట్ చేసే క్వశ్చన్ అది హార్డ్ ఉందో, మీడియంగా ఉందో, సింపుల్గా ఉందో అనేది అది నీకే తెలియాలి, నాకు తెలియదు, నేను చెప్పలేను. ఎవడైతే రాస్తారో వాడే చెప్పగలరు దాన్ని. సో అది కొంతమంది దాన్ని గమనిస్తాం, కొంతమంది గమనించలేమన్నమాట. మన దరిద్రం ఏమంటే మనం ఏదైతే హార్డ్ క్వశ్చన్ ఉంటే దాన్ని కరెక్ట్ ఆన్సర్ పెడతాం, ఏదైతే మనకు సింపుల్ క్వశ్చన్ ఉంటాయి చూడు దాన్నే తప్పు పెడతాం అనమాట. సో అలాంటి మెంటాలిటీ మనవి. సో ఈ ప్యాటర్న్లో ఇస్తాడు అనమాట. సో ఎవడైతే హార్డ్ క్వశ్చన్ని టచ్ చేస్తాడో వాడికే జాబ్. సో సింపుల్ క్వశ్చన్లు, మీడియం క్వశ్చన్లు ప్రతి ఒక్కడు పెడతాడు. ఎవడైతే హార్డ్ క్వశ్చన్లు టచ్ చేస్తాడో చూడో వాడు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతాడు. సో మీరు దానికి కనిపెట్టాలి. ఇంకోటి ఏమంటే మీకు ఏదైతే క్వశ్చన్లు బాగా వచ్చో వాటిని ఫస్ట్ పెట్టండి. సో మీకు ఏది రీజనింగ్ వస్తే రీజనింగ్ ఫస్ట్ చేయండి, అర్థమెటిక్ వస్తే అర్థమెటిక్ చేయండి, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చేయండి, జీకే వస్తే జీకే చేయండి. మీరు ఏది నచ్చితే అది ఫస్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఏదో అంటారు కదా. సో అట్లా నీకు ఫస్ట్ ఆ కనెక్ట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ అనేది ద ఫస్ట్ క్రష్ లాగా ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో ఆ మూమెంట్లో కొన్ని క్వశ్చన్లు రైట్ అవుతాయి. సో మీకు ఏ సబ్జెక్ట్ వస్తే దాన్ని అనేది మీరు పెట్టండి అనమాట. ఎక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేశారనుకోండి, మీకు ఆ రోజు మీరు వచ్చిన షిఫ్ట్లో మీకు ఆ పేపర్ అనేది చాలా హార్డ్గా ఉండింది అనుకోండి. హార్డ్గా ఉన్నప్పుడు మీకు నార్మలైజేషన్ మార్క్స్ అనేది పెరుగుతాయి. మీకు వచ్చిన షిఫ్ట్ మీకు కానీ ఈజీగా ఉండింది అనుకోండి, మీ యొక్క నార్మలైజేషన్ మార్క్స్ తగ్గిపోతాయి. సో అది హార్డ్గా ఉందా, ఈజీగా ఉందా, మీడియంగా ఉందా అనేది ఊడి కనిపెట్టలేము. ఏదో క్వశ్చన్ 1-2 కనిపెట్టదు తప్ప మన క్వశ్చన్ పేపర్ని పూర్తిగా మన వల్ల అది కనిపెట్టలేము. అది సో వాళ్ళు టోటల్గా మొత్తం సెట్ చేసి నార్మలైజేషన్ చెప్పప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు. మార్కులు పెరిగితే ఓహో అవునా మన పేపర్ హార్డ్ ఏమో అనుకుంటాం, ఒకవేళ తగ్గిపోతే మన పేపర్ ఈజీ అనుకోవాలి, అంతే. ఇంతకు మించి ఎక్స్పెరిమెంట్లు చేయలేము దాంట్లో. సో అలా హార్డ్ పేపర్ని బట్టి నార్మలైజేషన్ పెరుగుతుంది. 2, మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేదాన్ని బట్టి నార్మలైజేషన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మార్క్స్ తక్కువ మిస్టేక్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు మీకు నార్మలైజేషన్లో మార్క్స్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. అలా కాకుండా మీరు ఎక్కువ మిస్టేక్లు పెట్టేసి మీరు ఎక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేసి సో ఎక్కువ మిస్టేక్లు అయిపోయింది అనుకోండి, నార్మలైజేషన్ మార్కులు అనేది పెరగవు అనమాట. ఈ కారణాల చేత మెజారిటీగా మీ యొక్క నార్మలైజేషన్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మీకు ఏ క్వశ్చన్లు తెలుసో ఫస్ట్ సో గన్ షాట్ క్వశ్చన్లు ఫస్ట్ పెట్టండి. అంటే చూడగానే ఆన్సర్ ఉంటాయి, అవి మనం కనిపెట్టం అంతే. మనం పాంగానే అర్థమెటిక్ ఎత్తుకొనేసి గీసుకుంటా రాసుకుంటా పూసుకుంటా ఉంటే పండ్లవు. చూడగానే ఆన్సర్ తగిలే క్వశ్చన్లు ఉంటాయి, వాటిని చూసుకోవాలి. తర్వాత కొంచెం ఊరికే 2 గీతలు వేసి ఒక ఫార్ములా వేసి కొడితే ఆన్సర్ తగులుకుంటుంది, అలాంటివి చూసుకోవాలి. తర్వాత మళ్ళీ రాముడు వచ్చాడు, భీముడు వచ్చాడు, అలా వచ్చింది, బ్లడ్ రిలేషన్ వచ్చింది, వాడు కలిసాడు వీడు కలిసి అని పేపర్ వేసి గీసుకుంటా అంటే ఆన్సర్ రాలేదంటే దాన్ని కలపెడతా ఉండకూడదు. క్వశ్చన్లు అందుకే ఇస్తారు వాళ్ళు ఆడు క్వశ్చన్లు, టైం వేస్ట్ చేసేయాలని చెప్పి. సో ఆ టైం వేస్ట్ చేసే క్వశ్చన్ జోలికి వెళ్ళకూడదు. వెంటనే ఇమీడియట్గా పాస్ వెళ్ళిపోతాడు, సైడ్కి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే మీరు బతికిపోతారు. లేదనుకుంటే ఒకటే పెట్టుకుని నాకు ఆన్సర్ రాలేదు అది వచ్చినట్టే ఉంటుంది, కానీ ఫైనల్ కన్క్లూజన్కు ఆన్సర్ తగలుతుంది. ఆ ఆప్షన్లు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి, అన్నిటికీ పాయింట్లోనే ఉంటాయి. ఏది ఆన్సర్ కలిపెట్టినా అదే రైట్ అనిపిస్తుంది. 4 చూస్తే 4 కూడా రైట్ అనిపిస్తుంది, కానీ వాడు ఏదో చిన్న లింక్ పెట్టింటాడు. ఆ లింక్ని మనం కనిపెట్టలేకపోతే వదిలేయాలి ఆ క్వశ్చన్ని, దాన్ని పట్టుకొని పీక్లు ఆడకూడదు. ఇది చూసుకోండి. ఇలా నార్మలైజేషన్ ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్లో భయపడకుండా రాయండి. భయపడితే ఆ క్వశ్చన్ పేపర్ మిమ్మల్ని భయపెట్టిస్తుంది. మీరు కానీ దానికి ఎదురు తిరిగితే అది భయపడుతుంది.
కానీ ఆ విషయం మీకు తెలియదు, చాలా టైం పడుతుంది తెలుసుకునేదానికి. సో కష్టపడినోడికి ఎక్కడో సైడ్ ఫలితం తగులుతుంది. సో కష్టపడి బాగా చదువుకున్న వాళ్ళు మాత్రం భయపడకుండా పోండి. మంచి మార్కులు అనేది మీకు ఖచ్చితంగా వస్తాయి, రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా. సో ఇది ప్రాసెస్. యొక్క ఎగ్జామ్ సిటీ అనేది 10 రోజులకు ముందు వస్తుంది, అడ్మిట్ కార్డ్ అనేది 4 రోజుల ముందు వస్తుంది. సో ఆ ఎగ్జామ్కి సంబంధించి యొక్క సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీ యొక్క అడ్మిట్ కార్డులో ఉంటుంది. వాడు ఏదైతే టైం ఇచ్చినాడో ఆ టైం కంటే 1.5 గంట మీద మీరు అక్కడ ఉండాలి. సో మీకు కావాల్సిన సర్టిఫికేట్ వచ్చి అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో, ఒక పెన్ అనేది తీసుకొని పోవాలి. సో ఏదైతే సెక్షన్ల వైజ్ ఏ విధంగా నేను చెప్పానో ఆ ప్రాసెస్ని మీరంతా ఖచ్చితంగా ఫాలో అనేది అవ్వాలి. మీకు ఫస్ట్ ఏ టాపిక్, ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టమో ఆ సబ్జెక్ట్నే ఫస్ట్ చెయ్యాలి. ఇంగ్లీష్ని మరవకూడదు, ఇంగ్లీష్ ఖచ్చితంగా పెట్టాలి. కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే ఇంగ్లీష్, హిందీ సపరేట్ ఆప్షన్లో ఉంటుంది, దాని జోలికి పోకుండా వదిలేసి వచ్చేస్తారు. సో అట్లా వదిలేసి వచ్చి జాబ్ పోయిన వాళ్ళు నేను చాలా మందిని చూసినా, మాట్లాడినా కూడా. సో అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దండి. సో ఇది నేను చెప్పే వీడియో. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ మనసుకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.